ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉందండి, నో డిస్కౌంట్. ఓకే, స్టాక్ ఆల్ టైమ్ హై గత 2007 నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే, నో డిస్కౌంట్. అండ్ ఇప్పుడు చూడండి, లాస్ట్ 4 years కి గ్రోత్ ఏముంది, సింగిల్ డిజిట్ లో ఉంది. సింగిల్ డిజిట్ అంటే రెవెన్యూ 60,000 గ్రోత్ దాటి పెరగలేదు. లాస్ట్ 3 years ఆగిపోయింది. ఇక్కడ దీన్ని ఏమంటే మనం మెచ్యూరిటీ లెవెల్కి వచ్చింది అనుకోవచ్చు. ఓకే, మెచ్యూరిటీ లెవెల్కి వచ్చింది అనుకోవచ్చు. ఇది రెవెన్యూ. ఇప్పుడు ప్రాఫిట్ కూడా ఆగిపోయింది. చూసారా, ప్రాఫిట్ 8,600 crores, 8,900 crores. అంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రాఫిట్ కూడా ఏం పెరగట్లేదు పెద్దగా. గత 5 సంవత్సరాల నుంచి ప్రాఫిట్స్ కూడా ఏం పెరగలేదు కంపెనీలో. ఓకే, అండ్ మీకు ఇచ్చే డబ్బు కూడా తగ్గించుకుంటూ వస్తుంది. డివిడెండ్స్ ఇవి ఇచ్చే డివిడెండ్స్ కూడా తగ్గించుకుంటూ వస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 crores డివిడెండ్ లాగా ఇస్తే ఇక్కడ 1,000 crores ఇచ్చారు. 400 crores మొత్తం తగ్గించి పడేశారు. ఓకే, ఎందుకంటే ఇది మెచ్యూర్ అయిపోయింది. రెవెన్యూ పెరగకుండా అవేం పెరగవు కాబట్టి ఇది రావట్లేదు. నా వాళ్ళకి ఒక గ్రోత్ కంపెనీ లైక్ అశోక్ లైలాండ్, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ లో ఉందండి. 160 నుంచి 80 ఉంది, ఫుల్ డిస్కౌంట్ లో ఉంది. లుక్ అట్ ద రెవెన్యూ గ్రోత్, డబుల్ డిజిట్ లో ఉంది. ఇది చూసారా, 34%. నెక్స్ట్ ఇయర్ 38%, నెక్స్ట్ ఇయర్ 7%, నెక్స్ట్ ఇయర్ 28. ఓకే, అంటే డబుల్ డిజిట్ లో ఉంది గ్రోత్. ఇది చాలా బాగా. ఇంకా చెప్పాలంటే 1,500 crores వెంట్ టు ద 3,000 crores, 30,000 crores. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది రెవెన్యూ గత 5 ఏళ్ళలో. చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ 5 ఏళ్ళతో పోల్చుకుంటే 100 crores కడితే 700 crores. ఓకే, 7 times పెరిగింది ప్రాఫిట్ గత 5 years లో. టూ మచ్ ఫాస్ట్ మూవ్ అవుతుంది. అండ్ డివిడెండ్స్ 120 crores నుంచి 700 crores డివిడెండ్ ఇస్తున్నారు. అంటే 7 times పెంచారు ఇచ్చే డివిడెండ్స్ కూడా. అప్పుడు దీన్ని ఏమంటాం మనం, గ్రోత్ కంపెనీస్ అంటాం. ఓకే, అన్ని సైకిల్స్ ఇవి. సేల్స్ గ్రోత్ ఎక్కువ ఉందంటే గ్రోత్ కంపెనీ, సేల్స్ తగ్గితేనేమో ఇది అనమాట. ఆటోమేటిక్ సెక్టర్స్ ఏమవుతుందంటే నెక్స్ట్ 1 or 2 years డౌన్ ట్రెండ్ లో రాబోతుంది. అందుకని స్టాక్ పడిపోతుంది. అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా పీచ్ని బ్రేక్ చేసింది తప్ప పాస్ట్ ని పట్టించుకోదు. అందుకే విప్రో మెచ్యూరిటీ కంపెనీ అయినా స్టాక్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇది మంచి గ్రోత్ కంపెనీ అయినా సరే ఇది ఆల్మోస్ట్ 2 years లోలో ఉంది స్టాక్ ప్రైస్. స్టాక్ మార్కెట్ అలాంటి వంటర్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో ఏదైనా సరే రెవెన్యూ కనుక కీప్ ఆన్ రైజింగ్ ఈజ్ కాల్డ్ ఇదే గ్రోత్ కంపెనీస్. రెవెన్యూ కనుక రావడం ఆగిపోయిందంటే అది మెచ్యూరిటీ కంపెనీ, మీరు అలా అనుకోవచ్చు. సో మీరు మనీ పెట్టేటప్పుడు ఈ సైకిల్లో మీ కంపెనీ ఎక్కడ చూసుకోండి. ఇవి డిక్లైన్ కంపెనీస్. డిక్లైన్ అంటే ఏంటిది, ఇంకా అవుట్డేటెడ్ సెక్టర్ అయి ఉండొచ్చు, లేదు అంటే బ్యాడ్ మేనేజ్మెంట్, లేదా టూ మచ్ డెట్ రిటర్న్ కంపెనీస్. 1,00,000 రీజన్స్ ఉంటాయి ఎందుకు స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ పడిపోతాయి అంటే. ఎక్కువ శాతం ఏంటంటే ఆ సెక్టర్ అవుట్డేట్ సెక్టర్ అయి ఉండొచ్చు, లేదా మేనేజ్మెంట్ అనేది అయి ఉండొచ్చు. రెండింటిలో ఎక్కువ సార్లు ఏదో. ఓకే, మీరు ఈ సైకిల్లో ఇక్కడ మీ ఏజ్ కనుక 30 లోపు ఉంటే దీనికి వెళ్ళండి, గ్రోత్ కంపెనీస్కి వెళ్ళండి. మీ ఏజ్ కనుక 50 దాటింది అనుకోండి, మెచ్యూరిటీ కంపెనీస్కి వెళ్ళండి. అట్లా ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు అట్లా ఇంపార్టెంట్ చేస్తాయి. గ్రోత్ కంపెనీస్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అనుకున్నాం అనుకోండి, గ్రోత్ తీసుకోవద్దు. అలా కాదు, నా ఏజ్ 55 దాటింది, నాకు ఎంతకంత డబ్బులు కావాలి ఎవ్రీ ఇయర్ అనుకున్నాం అనుకోండి, బెటర్ టు గో ఫర్ ద మెచ్యూరిటీ కంపెనీస్. అప్పుడు మీకు డివిడెండ్ వస్తూ ఉంటుంది.